హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా? శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఒంటి నిండా సింధూరం పూస్తారు. ఎందుకని స్వామివారికి సింధూరం పూస్తారు అంటే దీని వెనక ఒక కథ కూడా ఉంది. అది ఏమిటో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన వాల్మీకి రామాయణం ప్రకారం ఒకసారి సీతమ్మ వారు తన నుదిట సింధూరం ధరిస్తుండగా హనుమంతుల వారు చూశారు. అమ్మ, ఎందుకని మీరు సింధూరాన్ని నుదుటి పైనే పెట్టుకుంటున్నారు అని అడిగారు. దానికి సీతమ్మ వారు బదులిస్తూ, నా భర్త రాములు వారు దీర్ఘాయుష్యుడై ఉండాలి, కొన్ని సంవత్సరాల ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలని నేను సింధూరం నుదుటిపై ధరిస్తున్నాను అని చెప్పి, అందుకు హనుమంతుల వారికి ఒక ఆలోచన వచ్చింది. నుదుటి పైన సింధూరం ధరిస్తేనే శ్రీరాముల వారు దీర్ఘాయుషుడై ఉంటారంటే, నేను ఒంటి నిండా పూసుకుంటే ఇంకా ఎక్కువ రోజుల పాటు ఉంటారు కదా అని తను సింధూరం ఒంటి నిండా పూసుకొని శ్రీరాముల వారికి దగ్గరికి వెళ్ళారు. శ్రీరాముల వారు హనుమంతులు తనపై ఉన్న అమితమైన భక్తికి ముగ్ధుడై ఒక వరాన్ని ప్రసాదించారు. ఆ వరం ప్రకారం ఎవరైతే హనుమంతుని సింధూరం నుదుటిపై ధరిస్తారో వారికి సకల కష్టాలు, సుభోగభాగ్యాలు వస్తాయని దీవించారు. ఇది ఈనాటి టాపిక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్స్ సెక్షన్లో జై హనుమాన్ అని టైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మ.